హలో, నేను మిస్ఎస్ రావు. కొన్ని రోజులుగా క్యాబులు దోపిడీ అనేది కొనసాగుతుంది. ఇది సామాజిక అంశం. అందుకే నేను ప్రత్యేకంగా దీన్ని టేకప్ చేశాను. కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది దీని మీద. స్పందించి ఓలా, ఊబర్, ర్యాపిడో లేదా ఇతర క్యాబ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నించి అసలు మీరు ఏ విధంగా ముందుగానే టిప్ను వసూలు చేస్తారు, అడ్వాన్స్ టిప్ అనేదాన్ని ఎలా వసూలు చేస్తారు? సాధారణంగా 190 మంది క్యాబ్స్ వాడుతున్నారండి, లేదా ర్యాపిడో లేదా వెహికల్స్ 2 వీలర్స్ వాడుతున్నారు. వీళ్ళందరికీ గత కొన్ని నెలలుగా మీరు ఎక్కువ టిప్ రూపంలో 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు ఇలా ఎక్స్ట్రా మీరు కనుక పే చేస్తానంటే మేము వస్తాము అని చెప్పి వాళ్ళు ఆప్షన్ పెట్టారు. దీంతో ఇది ఒక పెద్ద మాఫియాగా మారింది. పీక్ టైంలో వాళ్ళు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయట్లా బుకింగ్స్ని. ఎవరైతే ఎక్కువ టిప్ ఇస్తా ఉంటున్నారో వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది దోపిడీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు, ఆన్లైన్లో వీళ్ళు బహిరంగ వేలం వేస్తున్నారు క్యాబ్ రెంట్లని, క్యాబ్ సర్వీసుల్ని. అవేమో సర్వీస్ అంటారు, వాళ్ళేమో వేలం వేసేసి ఎక్కువ రేటుకి ఎవరు తీసుకుంటారో వాళ్ళకి మేము వస్తాము అన్నట్టుగా వేలం వేస్తున్నారు అనే దాని మీద కంప్లైంట్ వెళ్ళింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వినియోగదారుల మంత్రిత్వ శాఖ వ్యవహారాలది చాలా సీరియస్ అయ్యి దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఏం చేస్తున్నాం, మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం, వాళ్ళకి టిప్పు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, పీక్ టైంలో అయితే 50 నుంచి 60 రూపాయలు ఇస్తేనే వాళ్ళు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కావాలని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళంతా ఒక పెద్ద మాఫియాగా ఏర్పడ్డారు. క్యాబ్ డ్రైవర్లు, క్యాబ్కి సంబంధించిన యాజమాన్యం అంతా కూడా ఒక మాఫియాగా ఏర్పడి టిప్పు ఇదిగో మినిమం 50 రూపాయలు ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి పీక్ టైంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి గ్రూపులు ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియా గ్రూప్స్ కూడా, వాట్సాప్ ఇలాంటి గ్రూప్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపుల్లో వీళ్ళంతా ఒకటయ్యి వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. ఇది ఒక పెద్ద దోపిడీగా మారిపోయింది. వినియోగదారులని నిలువున దోపిడీ చేసేస్తున్నారు. దీనికి ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. వాళ్ళ దీంట్లో యాప్లో ఇలాంటి ఆప్షన్ పెట్టారు. ఇలాంటి ఆప్షన్ పెట్టి వినియోగదారుల నుంచి దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. దాంతో ప్రభుత్వం ఇప్పుడు రంగంలో దిగింది, కోర్టులు కూడా రంగంలో దిగినాయి. కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది ఆ సంస్థలకు వార్నింగ్ ఇచ్చి, ఇక నుంచి కనుక మీరు అడ్వాన్స్డ్ టిప్ కనుక వసూలు చేస్తే, అడ్వాన్స్డ్ టిప్ రూపంలో మీరు ఏమాత్రం వసూలు చేసేటువంటి ఆప్షన్ పెట్టినా కానీ మీ కంపెనీని బ్లాక్ చేస్తామని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసాయి కంపెనీలు. క్యాబ్ డ్రైవర్లు మరి వాళ్ళకి వెళ్తారో లేదో, పర్సంటేజ్ వాళ్ళకి వెళ్తుంది. కానీ అడ్వాన్స్డ్ టిప్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలని ఈ ప్రముఖ ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు దోచేశాయి గత కొన్ని నెలలుగా. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద లుక్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఏంటి తాజాగా అనేది నేను చదివి వినిపిస్తాను మీకు. దేశంలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్నటువంటి ఓలా, ర్యాపిడో, ఊబర్ సంస్థలపై యూజర్లు మండిపడుతున్నారు. అడ్వాన్స్ టిప్పుపై ఇటీవల సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA స్పందించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా యూజర్లు గలమెత్తుతున్నారు. దీన్ని దారి దోపిడీగా అభివర్ణిస్తున్నారు. తొలుత ఈ అడ్వాన్స్ టిప్ విధానానికి 2022లో కర్ణాటక ప్రభుత్వ మద్దతు కలిగినటువంటి నమ్మయాత్రి అనేటువంటిది, నమ్మయాత్రిని ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఎలా సర్వీసులు ఇస్తుందో నమ్మయాత్రి యాప్ ఆ విధంగా సర్వీస్ను ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఆ నమ్మయాత్రి బీజం వేసింది దీనికి, ఈ పద్ధతికి. దాన్ని ర్యాపిడో, ఊబర్, ఓలా అందిపుచ్చుకొని యూజర్ల నుంచి వసూళ్లు మొదలుపెట్టాయి. 30 సెకండ్ల వరకు ఏ డ్రైవరు అందుబాటులోకి రాకపోతేనే టిప్ ఆప్షన్ను చూపిస్తున్నామని ర్యాపిడో పేర్కొంటున్నప్పటికీ టిప్ ఇవ్వనిదే క్యాబ్లు ఈ మధ్యకాలంలో బుక్ కావడం లేదనేది యూజర్ల వాదన. ఇది నిజం, పక్కా నిజం. టిప్ ఇవ్వకపోతే వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేసినా క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ క్యాబు, ఆటో, బైక్, ఈ 3 క్యాబు, ఆటో, బైక్ వీటన్నిటికీ కూడా ఈ అడ్వాన్స్ టిప్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ సేవల కోసం బుక్ చేసుకుంటే అడ్వాన్స్ టిప్ ఏమన్నా ఆఫర్ చేస్తారా, అప్పుడు బుకింగ్ త్వరగా అయ్యే అవకాశం ఉందంటూ వినియోగదారుల మొబైల్కు సందేశం వస్తుంది. యాక్చువల్గా మెసేజ్ పెడతారు వాళ్ళు,
ఎవరు క్యాబ్ డ్రైవర్లు. ఆ క్యాబ్ డ్రైవర్లు ఏమంటారు, మీరు టిప్ ఏమని ఇస్తే మేము వస్తామని చెప్పి ఆప్షన్ ఇస్తారు. ఆప్షన్ పెట్టండి మీరు, మేము వస్తామని చెప్తారు. సో అలా మొబైల్కి సందేశం వస్తుంది. రైడ్ బుకింగ్ సమయంలో అడ్వాన్స్ టిప్ అంటూ 50 నుంచి 75, 100 కూడా చూపుతుంది. వర్షం పడినప్పుడు అంతే కదా, వర్షం పడినప్పుడు మీకు అసలు ఏ క్యాబ్ బుక్ కాదు. అప్పుడు బహిరంగ వేలం, అది బహిరంగ వేలం 100, 150, 200 ఇలా పెంచుకుంటూ పోతారు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి క్యాబ్ వస్తుంది. ఓ విధంగా టిప్ ఇచ్చేందుకు యూజర్ను బలవంతం చేయడం కిందకే వస్తుంది. ఇదో డార్క్ పాటర్న్గా వ్యవహరిస్తున్నారు నిపుణులు. డార్క్ పాటర్న్ అనే దాని కింద అంటున్నారు. మనకే తెలియకుండా మన చేత ఫలానా ఉత్పత్తి సేవలను వినియోగించుకునేలా ప్రేరేపించడాన్ని డార్క్ పాటర్న్గా వ్యవహరిస్తారు. ఇది మనకు తెలియకుండా ఆ ఫలానా ఉత్పత్తి సేవలను వినియోగించుకునేలా ప్రేరేపించడాన్ని డార్క్ పాటర్న్ అంటారు. సో టిప్ ఇస్తేనే రైడ్ త్వరగా బుక్ అవుతుందని యూజర్లను నమ్మిస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే సేవలకు అదనంగా చెల్లిస్తున్నామని పేర్కొంటున్నారు. ఒక క్యాబ్ సంస్థలే కాదు, క్విక్ కామర్స్ సంస్థలు ఈ డార్క్ పాటర్న్ను అవలంబిస్తున్నారు. సో ఇప్పుడు కామర్స్ వాళ్ళు కూడా ఇదే పద్ధతికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. యాక్చువల్గా వాళ్ళు తొందరగా డెలివరీ కావాలంటే కనుక అదనంగా ఛార్జ్ వేస్తారు. మీకు 1 డేలో డెలివరీ కావాలంటే కామర్స్ వాళ్ళు దానికి అదనంగా ఛార్జ్ చేస్తారు. 2 డేస్లో కావాలంటే ఒక రకమైన ఛార్జ్, నార్మల్గా డెలివరీ కావాలంటే ఏం ఛార్జ్ ఉండదు. ఇలాంటివి ప్రవేశపెట్టింది కామర్స్. మరి కామర్స్ కూడా ఇలాంటి కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ఇలాంటి వాటిని అమలు చేస్తున్నాయి. దాన్నే డార్క్ పాటర్న్ అంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు. సో ఇక యూజర్లు మండిపడ్డారు. ఇన్నాళ్ళు తమకు తెలియకుండానే అడ్వాన్స్ టిప్ మాయలో పడి అదనంగా చెల్లించిన యూజర్లు కూడా CCPA స్పందించేసరికి గలం ఇప్పుతున్నారు. CCPA అంటే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు అది CCCA స్పందించింది, అంటే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు యూజర్లు అందరూ కూడా గలం ఇప్పుతున్నారు. ఇదో పెద్ద స్కామ్గా అభివర్ణిస్తున్నారు. నిజంగానే పెద్ద స్కామ్, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్. కొన్ని నెలల నుంచి ఈ 3 సంస్థలు కొన్ని వేల కోట్ల రూపాయలని అడ్వాన్స్ టిప్ రూపంలో వసూలు చేశాయని చెప్పి మనకు ఆ డేటా చెప్తుంది. అడ్వాన్స్ టిప్ బెంగళూరులో స్టార్ట్ అయింది. ఇది బెంగళూరులో స్టార్ట్ అయింది ఎందుకంటే కర్ణాటకలో అది స్టార్ట్ అయింది. తర్వాత ఊబర్, ర్యాపిడో, ఓలాకు వైరస్లా వ్యాపించింది అంటూ ఓ యూజర్ Xలో రాసుకొచ్చారు. టిప్ అనేది పొందిన సేవలకు సంతృప్తి చెంది కృతజ్ఞతగా ఇచ్చే మొత్తం. ఈ సంస్థలు మాత్రం అడ్వాన్స్ టిప్ని వ్యాపారంగా మార్చేశాయి. యాక్చువల్గా టిప్ అనేది ఎప్పుడు ఇస్తాం మనం? మామూలుగా వాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ సర్వీస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బాగుండి మనం సాటిస్ఫై అయితే అప్పుడు సంతోషంగా ఇచ్చేటువంటి దాన్ని టిప్ అంటాం. కానీ ఇప్పుడు క్యాబ్లు ఏం చేస్తున్నాయి, ముందుగానే మీరు అడ్వాన్స్ టిప్ పే చేస్తేనే నేను క్యాబ్ వస్తానని చెప్పి చెప్తున్నాడు. సో ఇది ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక బెంగళూరులో ఉంది. బెంగళూరు నుంచి ఇప్పుడు ఓలా, ఊబర్ వాళ్ళు దాన్ని వైరస్లా వ్యాపారం చేశారు. ఇక ఈ సంస్థలు మాత్రం అడ్వాన్స్ టిప్ని వ్యాపారంగా మార్చేశాయి. టిప్ ఇవ్వనదే డ్రైవర్లు కూడా రైడ్లు స్వీకరించడం లేదు అని మరికొందరు వాపోతున్నారు. ఈ అడ్వాన్స్ టిప్ పూర్తిగా డ్రైవర్కే వెళ్తున్నాయా, లేదంటే దీనిపై కూడా ఆయా సంస్థలు ఏమైనా ప్లాట్ఫామ్ ఛార్జీలుగా వసూలు చేస్తున్నాయా కూడా తెలుసుకోవాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. సో జనరల్గా ఏంటంటే మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఒక పర్సంటేజ్ ప్రకారం డ్రైవర్లకు కొంత వెళ్తుంది, అలాగే ఆ ప్లాట్ఫామ్కి కొంత వెళ్తుంది. ఏది కంపెనీ ప్లాట్ఫామ్, ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడ్ కానీ, అది పర్సంటేజ్ వైపు వెళ్తుంది. మనకి అడ్వాన్స్ టిప్ అని చూపిస్తున్నారు. ఈ అడ్వాన్స్ టిప్ రూపంలో వసూలు చేసేటువంటి డబ్బు క్యాబ్ డ్రైవర్కి వెళ్తుందా లేదంటే కంపెనీకి వెళ్తుందా అని అంటే టిప్ అయితే వెళ్తుంది డ్రైవర్లకి. అడ్వాన్స్ టిప్ రూపంలో వాళ్ళు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఖచ్చితంగా అది కంపెనీ కూడా చెంది ఉంటుంది. దీని మీద చెక్ చేసి కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థల మీద చర్యలు తీసుకోవాలని యూజర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా క్యాబ్ డ్రైవర్లు కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది చేసే అరాచకాలు మామూలుగా లేవు. ఎలా అంటే వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత మెసేజ్లు పెడతారు, ఫోన్ చేస్తారు, మీరు క్యాష్ ఇస్తారా, ఆన్లైన్ పేమెంటా, ఇవన్నీ అడుగుతారు. ఒక ఇంట్రాగేషన్ లాగా ఉంటుంది. చిరాకు లేసుద్ది. వాళ్ళు ఇచ్చేది సర్వీసు, ఆ సర్వీస్కి మళ్ళీ ఫోన్లు చేసి మీరు ఎక్కడుంటారు, మీకు కరెక్ట్ పాయింట్ రావాలా, మీరు నడుచుకుంటూ రావాలి కొద్ది దూరం, లేదంటే మీకు అమౌంట్ ఎంత, మీ అమౌంట్ ఎంత పడింది మీకు, ఇవన్నీ అడుగుతుంటారు. సో ఇలాంటి చిరాకులు లేకుండా సర్వీస్ ఉండాలి. కానీ ఇలాంటి చిరాకు కలిగించే సర్వీస్ని ఇప్పుడు ఈ ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, లేదంటే ఓలా కానీ అందిస్తూ ఉన్నాయి. ఇలాంటి దానికి ఫుల్ స్టాప్ పడకపోతే రాబోయేటువంటి రోజులు ఇంకా దోపిడీ పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు కొన్ని నెలలుగా అడ్వాన్స్ టిప్ రూపంలో. ఇప్పుడు కేంద్ర
వ్యవహారాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాబట్టి సరిపోయింది CCPA. బట్ అది స్పందించకపోతే ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోయినది ఈ దోపిడీ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసి ఎక్కడో దగ్గర దాన్ని కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ దోపిడీ ఇలానే సాగుతూ ఉంటుంది. యాక్చువల్గా రికవరీ చేయించాలి అసలు ఆ కంపెనీల చేత. ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు కదా, ఎవ్రీ డే కొన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ అది. దాంట్లో క్యాబ్ ఇప్పుడు యాక్చువల్గా దాని రేట్ 150 రూపాయలు 200 రూపాయలు ట్రిప్ రేట్ ఉంటే అదనంగా 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ట్రిప్ రేట్ కన్నా సగం ఎక్కువ వసూలు చేస్తున్నారు. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? ఇది దారి దోపిడీ కదా. దీని మీద చర్యలు తీసుకోవడానికి సోషల్ మీడియా వేదికగా చేసుకుని యూజర్లు కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఉద్యమం చేసి ఇప్పటి వరకు ఎంత వసూలు చేస్తారో అదంతా రికవరీ చేసేలాగా చర్యలు తీసుకునేలాగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయాలి. చేయకపోతే మరో రూపంలో దోపిడీ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. మరి దీని మీద మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.